ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, కోల్కతా ఇన్సిడెంట్ చూసుకుంటే కొత్త కొత్త కోణాలు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరుగుతూ ఉన్నాయన్నమాట. దీంట్లోనే మనం చూసుకుంటే సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. అసలు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో సంజయ్ రాయ్ ఏం చెప్పారు? యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను పోలీసులు పట్టుకున్నప్పుడు క్యాచ్ చేసినప్పుడు ఏం చెప్పాడంటే, అవును నేనే చేశాను ఈ తప్పు, నన్ను ఉరి తీయండి అని చాలా ధైర్యంగా నిస్సిగ్గుగా, అంటే నేను ఏదో చాలా ఘనకార్యం చేసినట్టుగా చాలా ధైర్యంగా చెప్పాడు. అంటే ఆ చెప్పినప్పుడు ఏమాత్రం పశ్చాత్తాపం కానీ, నేను ఇంత ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను అని కానీ, ఒక కుటుంబానికి చాలా బాధ కలిగించానని ఏమాత్రం బాధ లేకుండా చాలా ఇదిగా చెప్పాడు. నెక్స్ట్ టైం సిబిఐ వాళ్ళు టీం వాళ్ళు ఇతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఏం చెప్పాడంటే, అసలు నేను ఇది చేయలేదు, ఈ తప్పు నేను చేయలేదు, నన్ను ఎవరో ఫ్రేమ్ చేశారు, అంటే నన్ను ఎవరో బలవంతంగా ఇరికించారు, నాకు ఇది ఏమీ సంబంధం లేదు. మరి ఏం చేసావు ఆ రోజు, మరి సీసీటీవీలో నీ ఫుటేజ్ కనిపించింది కదా అంటే, యాక్చువల్గా నేను ఆ రోజు ఈవినింగ్ అంటే 8th ఈవినింగ్ నేను నా ఫ్రెండ్ కలిసేసి రెడ్ ఏరియాకి వెళ్ళాము. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ మాత్రమే లోపలికి వెళ్ళి ఆ అమ్మాయితో సెక్స్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత సెకండ్ టైం కూడా మా ఫ్రెండే వెళ్ళాడు ఇంకొక చోటికి, నేను వెళ్ళలేదు. కాకపోతే అప్పుడు ఏమైందంటే, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్తో తన న్యూడ్ వీడియోస్ పంపించమంటే అవి చూస్తూ నేను కాలక్షేపం చేశాను. దాని తర్వాత ఇద్దరం కలిసి బయటకు వచ్చిన తర్వాత అప్పటికే గంజాయి తాగేసి ఉన్నారు వీళ్ళిద్దరు. దాని తర్వాత రోడ్డు మీద ఎవరో ఒక అమ్మాయి వెళ్తుంటే ఆ అమ్మాయిని కూడా వీళ్ళు హరాస్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ తనని డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడంటే 11:30 వరకు అటు ఇటు తిరిగిన తర్వాత తనకి నిద్ర పట్టలేదు. తర్వాత ఏం చేశాడంటే అంటే తన ఇది చెప్పడం ఏంటంటే, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి సరే 3rd ఫ్లోర్కి వెళ్దామని నేను వెళ్ళేటప్పటికీ ఆ రూమ్లో ఆ సెమినార్ హాల్లోకి వెళ్ళేటప్పటికి అప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది. నేను చూసి భయంతో నేను బయటకు వచ్చాను. అప్పుడు జడ్జి గారు వీళ్ళు అడిగారన్నమాట, సిబిఐ వాళ్ళు, మరి నీ బ్లూటూత్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ అంటే, నేను ఆ కంగారులో వదిలేశాను అక్కడ, అందుకని పడిపోయిందని చెప్పాడనమాట. చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరి అప్పుడెందుకు మరి ఇదెందుకు ఒప్పుకున్నావు, మరి నీ లై డిటెక్టర్ చేసి నీకు టెస్ట్ చేస్తామంటే ఎందుకు ఒప్పుకున్నావంటే, అప్పుడు ఏమంటాడంటే అతను, అప్పుడైనా నా నిజాయితీ తెలుస్తుందేమో, ప్రజలకు నేను నిర్దోషినని తెలుస్తుంది కాబట్టి నేను ఒప్పుకున్నాను అని చెప్పాడనమాట. నన్ను అనవసరంగా విరికించారు నేను చాలా అమాయకుడిని, నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కళ్ళ నీళ్ల పర్యంతమై చెప్పాడనమాట. అంటే ఇతను చెప్పేదానికి ఒకదానికి పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. మరి గాయాలు, ఆ అమ్మాయి స్కిన్ ఇదంతా ఏందమ్మా? అదేనండి, సరే ఒక దోషి ఏం చేస్తాడంటే తన మైండ్ సెట్ ఎలా కావాలంటే అలా, ఎలా తప్పించుకోవస్తే అలా మాట్లాడతారనమాట. సో నేను ఆ సంఘటన జరిగినప్పుడు నేను అక్కడ లేను, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, మరీ చెప్పడం ఏంటంటే, నన్ను ఎవరో ఇరికించారు, నేను మిస్టర్ క్లీన్ అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు అనమాట. నాకు ఏమీ సంబంధం లేదు అని చెప్తున్నాడు. మీరు అడిగినట్టుగా ఇందాక, అంటే అప్పుడెందుకు చెప్పాడు ఏంటంటే, ఎప్పుడైనా తప్పు చేసిన వాళ్ళు ఎలా తప్పించుకోవాలని చెప్పేసి, అంటే అబద్ధాలు చాలా ఉంటాయి, అంత నేరం చేసిన వాడు ఇది కాదు. సో ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైతే ఇది జరిగిందో యాక్చువల్గా ఆ సెమినార్ రూమ్లో డోర్ బెల్ట్ లేదండి, డోర్ బెల్ట్ లేదు. సో ఎప్పుడైనా సరే ఒక అఘాయిత్యం చేయడానికి, ఒక నేరం చేయడానికి వాడు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఏం చెక్ చేసుకుంటారు, ఫస్ట్ వాడు డోర్ వేస్తారు కదా, ఆ డోర్ వేయకుండా ఇది చేశాడు అంటే ఇది అసలు అక్కడ జరగలేదు, అది అక్కడ జరగలేదు, ఈమె మీద అఘాయిత్యం జరగలేదు, ఈమెను తీసుకెళ్ళి ఎక్కడో చేసి ఇక్కడ తీసుకొచ్చి, అంటే జనరల్గా సెమినార్ రూమ్లో ఎటువంటి బ్లూ బ్లాంకెట్స్ ఇలాంటివి ఏమి ఉండవండి. ఆ అమ్మాయిని అక్కడ పడుకోబెట్టినప్పుడు ఒక బ్లూ బ్లాంకెట్ ఆ అమ్మాయికి కప్పారనమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరు తీసుకొచ్చి చేశారు. సో ఇదంతా ఏంటంటే ప్రీ ప్లాన్డ్. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు వర్షన్ ప్రకారమే పోనీ సెమినార్ రూమ్లో జరిగితే, అది డోర్ బెల్ట్ లేనప్పుడు మీరు ఆటోమేటిక్గా అది తెచ్చుకోవడం మూసుకోవడం అనేది జరుగుతుంటుంది. దట్టు
తెల్లవారుజామున 4 గంటలకు చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది, అవునా? అంటే ఒక చిన్న శబ్దం వచ్చినప్పుడు మనం ఒక రూమ్ లో ఒక్కరు మాట్లాడితే చాలా శబ్దం, నైట్ పూట ఎప్పుడైనా మాట్లాడితే మన సౌండ్ రీసౌండ్ వస్తుంది. సో అలాంటిది ఆమె మీద పడి అంత అఘాయిత్యం చేసినప్పుడు కనీసం అరవలేదా? మరి బయట వాళ్ళకు తెలియదా? ఎవరికి వినిపించలేదా? సౌండ్ ప్రూఫ్ అని అంటున్నారు. లేదా సౌండ్ ప్రూఫ్ అన్నప్పుడు తలుపు తెరుచుకుంటుంది కదండి. సౌండ్ ప్రూఫ్ అన్నప్పుడు మీరు అన్నట్టుగానే కరెక్టే, బట్ గొళ్ళం లేదు కదా. సో లేనప్పుడు అది తెరుచుకుంటుంది, మూసుకుంటుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇదంతా ఏంటంటేనండి, అందరూ అన్నట్టుగా మనము సస్పెక్ట్ చేసుకున్నట్టుగా ఇది ప్రీ ప్లాన్డ్. సో 90% ఆమెను అక్కడ చేయలేదు, ఎక్కడో తీసుకెళ్ళి, దట్టు ఇతను కూడా ఉన్నాడు, అతనితో పాటు దాదాపు 7-8 మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో ప్రీ ప్లాన్డ్గా ఈమె ఎక్కడికో తీసుకెళ్ళి ఈ అఘాయిత్యం చేసి తీసుకొచ్చారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఒక అమ్మాయి కూడా ఉంది, 4 జూనియర్ డాక్టర్స్, ఒక వాలంటీర్, తర్వాత ఒక హౌస్ కీపింగ్ అతను కూడా ఉన్నాడనమాట. సో అందరితో పాటు సో ఇప్పుడు మన ఈ టెస్ట్ లై డిటెక్టర్ ఎవరెవరికి చేస్తున్నారంటే, కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నాడో అతను సందీప్ ఘోష్, అండ్ వైస్ ప్రిన్సిపల్ ఎవరున్నాడో అతనికి సందీప్ వశిష్ఠ్, ప్లస్ ఒక 4 జూనియర్ డాక్టర్స్, ఒక అదేంటి హౌస్ కీపింగ్ అంటే ఆ రోజు నేను మీకు ఇంతకుముందు ఎపిసోడ్స్ లో చెప్పినట్టు ఒకతను ఫ్రీక్వెంట్ గా వచ్చి మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. సో ఇతనని సస్పెక్ట్ చేస్తారు, ప్లస్ ఒక వాలంటీర్ కూడా ఉన్నాడు దాంట్లో. సో దాదాపు 7 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇంకా ఎక్కువ మంది ఉన్నా కూడా తెలియదు. సో అందుకని వీళ్ళందరిది కలిపి ఒక టీం అనమాట. సో వీళ్ళందరూ ప్లాన్ చేశారండి, ఎందుకంటే ఎదురు తిరిగింది. సో ఇప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది, ప్రిన్సిపల్ నన్ను ఇలా అరెస్ట్ చేశాడు, నన్ను ఇలా చేశాడు, నాకు కూడా ఇలా జరిగింది అని. ఒక స్టూడెంట్ అతను అంటే నేను మీకు ఇంతకు ముందుకు చెప్పినప్పటికీ ఆ కాలేజీలో చదివే స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్కే నేను క్లాసెస్ చెప్తానండి. సో తను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇదేదో మనం అక్కడ ఇక్కడ విన్న ఇన్ఫర్మేషన్ కదా, తను ఆల్రెడీ అందులో చదువుకునే అమ్మాయి, తిన ఫ్రెండే అనమాట, అందరూ ఉంటారు కదా అది. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏంటంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. ఈ అమ్మాయిని కూడా చాలా అరెస్ట్ చేశారనమాట. సో వాళ్ళు లాస్ట్కి ఏం చెప్పారంటే, నువ్వు మా మాట వినకపోతే నీకు మార్చేయము, నేను ఫెయిల్ చేస్తాము అంటే కూడా తను వినలేదు. సో చాలా మంది అమ్మాయిలు ఈ ప్రిన్సిపల్ ఈ పాలిటీషియన్స్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళమంటే ఆ అమ్మాయిలు వెళ్ళాలి, అలా అయితేనే ఇతను మార్చేస్తాడనమాట. సో ఏంటంటే ఇంకా తప్పనిసరి పరిస్థితులలో, ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, మనం ఒక డాక్టర్ అవుతాము అనే వాళ్ళ అమ్మాయిలు ఆలోచించారు, కానీ మన క్యారెక్టర్ పోతుందని కానీ మన చంపుకొని మనం ఈ పని చేస్తున్నామని అమ్మాయిలు కూడా ఆలోచించలేదు. సో వాళ్ళందరూ చాలా మంది అమ్మాయిలు చెప్పి మాకు జరిగింది, మమ్మల్ని కూడా ఇలాగే అరెస్ట్ చేశాడు అని చెప్పేసి ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఈ బయటికి రావడం మీద నిజంగా మేము అనుకున్నట్టుగా ఇంతకుముందు జరుగుంటే నిజంగా ఇలాంటి అఘాయిత్యం జరిగేది కాదండి. సో అందుకని ఏం చేశారంటే చాలా మంది అమ్మాయిలు, సో అతను చేసేది 1-2 కాదనమాట, చాలా వర్స్ట్ అంటే డాక్టరు అని చెప్పుకోవడానికి సిగ్గుపడేలాగా ఉండే పనులు చేశాడు ఈ ప్రిన్సిపల్, ఈ ఘోష్ అనే అతను. కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇతనికి టెస్ట్ చేశారు, మళ్ళీ రెండోసారి టెస్ట్ చేసినప్పుడు కూడా అతన్ని రెండోసారి టెస్ట్కి ఏం చేశారంటే లై డిటెక్టర్ కోసం ఇద్దరు పోలీస్ సంజయ్ రాయ్ని, సో అతన్ని మళ్ళీ రెండోసారి టెస్ట్ చేసే కంటే ముందు ఏం చేశారంటే ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఫస్ట్ అడిగారు, ఏంటి ఈ క్వశ్చన్స్ అని, నువ్వు ఆ రోజు ఎక్కడున్నావు? సేమ్ నేను ఏం పని చేయలేదు, మరి నువ్వు ఇంతకుముందు ఇలా చెప్పావు కదా అంటే నన్ను ఇరికించారు, నన్ను ఇలా చెప్పమన్నారు, అందుకని నేను ఇలా చెప్పాను, అంతేకాని నా తప్పు ఏం లేదు. సో నన్ను ఒక పావు చేశారని చెప్తున్నాడు అనమాట అతను. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. సో అట్ ది సేమ్ టైం ఇతని తరపున వాదించడానికి కవితా సర్కార్ అనే ఒక లాయర్ను ఇతనికి అలాట్ చేశారు, సంజయ్ రాయ్కి. సో అలాట్ చేసినప్పుడు కాకపోతే ఏంటంటే జనరల్గా ఈ మ్యాజిస్ట్రేట్ ముందే ఈ కేసు ఎవరైతే ఈ సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. కాకపోతే ఆవిడ ఎలిగేషన్స్ ఏంటంటే, నేను లేను, నాకు లాస్ట్ మినిట్లో ఇన్ఫార్మ్ చేశారు, నా క్లయింట్ని మీరు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఐ మస్ట్ బీ దేర్, కానీ నన్ను వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకుండా లాస్ట్ మినిట్లో నాకు చెప్పారు అని చెప్పేసి తను ఒక అబ్జెక్షన్ రైజ్ చేశారనమాట. సో అదేంటంటే మీరు భయపెట్టేసి ఏమైనా నిజాలు చేస్తున్నారేమని. సో దాని తర్వాత ఇదంతా అయిన తర్వాత మళ్ళీ రెండోసారి టెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే చెప్పాడు, నేను చేయలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఇరికించారు, నేను
నేను అమాయకుడిని అనే చెప్పాడనమాట. సో ఇదేంటంటే ఇదంతా తప్పుదారి పట్టించాడు అనమాట. సో ఫస్ట్ ఏం చెప్పాడు, నన్ను ఉరి తీయండి అని చాలా ధైర్యంగా చెప్పిన మనిషి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు. సో ఇదేంటంటే మనం ఏదో 17వ తారీఖు మనం అందరం ఎదురు చూస్తున్నాం కాబట్టి, సో ఇన్ని ట్విస్టులు జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ లేట్ అయినా కూడా పర్వాలేదు, మనకు జస్టిఫికేషన్ కరెక్ట్గా ఉంటే చాలండి. సో ఇప్పుడు ఎన్నిసార్లు టెస్ట్ చేసినా కూడా, సో ఇంకొకసారి ఇప్పుడు ఇంకొక టెస్ట్ అతనికి అంటే ఈ ఉగ్రవాదులకు జరిపే టెస్ట్ ఒకటి ఉంటుంది, అది కూడా చేద్దామని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒకవేళ అందులో ఏమవుతుందంటే నిజంగా అతను తప్పు చేయకపోతే కంపల్సరీగా చేయలేదు అనేది మీకు అక్కడ నేరం రుజువు కాకపోతే ఇతడు నేరస్తుడు కాదు అని తెలుస్తుంది. నిజంగా అతను నేరం చేస్తే మాత్రం కంపల్సరీగా ఇతనే అని తెలుస్తుంది అనమాట. సో ఇతనే కాదండి, సో వీఆర్ హైలైటింగ్ ఓన్లీ దిస్ ఫెలో. కాకపోతే ఏంటంటే ఇతనితో పాటు చాలా మంది ఉన్నారు. సో నేను ఫస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాము, జూనియర్ డాక్టర్స్ ఉన్నారండి అందులో కూడా. సో ఈ జూనియర్ డాక్టర్స్ అంటే ఏంటంటే ఈ ప్రిన్సిపల్ మనుషులు అనమాట, వాళ్ళు ఎటు చెప్తే అటు వినేవాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇతని మాట వినమని చెప్పి ఈమెను ఫోర్స్ చేశారు. అక్కడ జరిగే అక్రమాలు అవన్నీ నేను హైలైట్ చేస్తాను అన్నప్పుడు ఈ పని చేశారనమాట. సో ఏది ఏమైనా కానీ ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా అంటే ఎటువంటి దయా దాక్షిణ్యం లేకుండా ఆమెను ఇద్దరు డాక్టర్స్ ఫస్ట్ 2 కాళ్ళు విరిచేశారండి. విరిచేసి ఇంకా చాలా అంటే ఘోరాతి ఘోరంగా ఆమెను చేశారు. సో ఇదేంటంటే జరిగిన అక్రమాలకు నేను ఎదురు తిరిగాను కాబట్టే ఇలా చేశారండి. సో మనం అందరం మంచి న్యాయం జరుగుదామనే కోరుకుందాము. సో మీ సంజయ్ రాయ్ ఎప్పుడు ఏం చెప్తాడో, రేపు మధ్యలో మళ్ళీ నేను చేశానంటాడేమో, ఇంకొక టెస్ట్ చేస్తే చేయలేదని అంటాడేమో, అదంతా అది మనకి తెలియదండి. సో ఫైనల్గా అతని ఎప్పుడు కరెక్ట్గా నిజం చెప్తాడు అనేది మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే అతని ద్వారా కొంచెం నిజం తెలుస్తుంది. మిగతాది 45 మందికి టెస్టులు చేయడానికి కూడా అందరూ ఒప్పుకున్నారు. సో అది పర్మిషన్ వచ్చింది, వాళ్ళందరికీ కూడా టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే ఇవన్నీ ఒక ఫైనలైజ్ చేసి ఒక కన్క్లూజన్ రావాలంటే వీళ్ళందరి రిపోర్ట్స్ కంపేర్ చేసుకొని దాదాపు 2000-3000 పేజీల ఇది చేసి అప్పుడు జడ్జి గారికి సమర్పిస్తారనమాట. అందుకని మనం అందరం ఏం చేయాలంటే కనీసం వాడు ఇప్పుడన్నా రియలైజ్ అయిపోయి నేను చేస్తాను అనేది అక్కడ మనకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. వాడు ఎందుకు వెళ్ళావు నువ్వంటే నేను ఊరికే వెళ్ళాను వచ్చాననే చెప్తున్నాడే తప్ప మిగతాది ఒప్పుకోవటం లేదు. కాబట్టి మనం ఏం కోరుకుందామంటే మంచి జరగాలి, న్యాయం జరగాలనే కోరుకుందాము. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ అతనికి అమ్మాయికి బాధితురాలి కుటుంబానికి ఆమె ఆత్మకు శాంతి కలిగేలాగా న్యాయం జరగాలనే కోరుకుందాం. సూపర్ అమ్మ. సో ఏదైనా సరే అండి, ప్రజలందరూ కోరుకునేటట్లు ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.